ఈరోజు బుధవారం కదండీ! ఈరోజు కుంకుమతో ఈ విధంగా చేస్తే చాలండి అదృష్టం బాగా కలిసొస్తుంది. అదృష్టం కలిసొచ్చి మీ కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పరిహారం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని పండితులు చెప్తున్నారు. బుధవారం తిథి రోజున ఎవరైతే కుంకుమతో ఇలా చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుందండి. వారింట్లో ఇంకా అన్నీ శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట్లో అందరికీ సమస్యలు వస్తూ ఉంటాయి. దోషాలు కలుగుతూ ఉంటాయి. వాస్తు దోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. వాటి నుంచి మనం బయటపడడానికి కుంకుమతో ఈ పరిహారం చేయాలండి. ఆ వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఇవి ఈరోజు బుధవారం కదండీ! ఈ కుంకుమతో చేసే ఈ పరిహారం చాలా విశిష్టమైనదండి. వాస్తుశాస్త్రం ప్రకారం కుటుంబానికి కుంకుమ శ్రేయస్సుని కలిగిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి పురోగతినిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఆ ఇబ్బంది నుండి బయటపడడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు, చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానునికి నీళ్లను ఆఘ్యం ఇవ్వాలి. ఆ విధంగా చేసినట్లయితే మంచిది. చాలా మంచిదండి. ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలాగే సూర్యునికి నీళ్ళను ఆరోగ్యం ఇచ్చేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి సూర్యునికి నీటిని సమర్పించాలి. ఈ విధంగా సమర్పించి సూర్య నమస్కారం చేస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు. మంచి ఫలితాలు చూడగలుగుతారు. సూర్యుని ఆశీస్సులు మనకి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు, ఆదివారం రోజు ఈ నియమాన్ని గనక పాటించినట్లయితే విశేష ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏం చేయాలో కూడా బ బ అర్థం కాక ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ కుంకుమ పరిహారం చేయడం వల్ల వాటి నుంచి మనం మాక్సిమం బయటపడతామని చెప్తారండి. కాబట్టి కుంకుమతో పరిహారం చేయండి. కుంకుమ నీళ్ళనేవి మన దిష్టి తీయడానికి, దిష్టి నుంచి విముక్తి కలిగించడానికి, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి కుంకుమ నీళ్ళనేవి ఉపయోగపడతాయి. కుంకుమ నీటిని ఉపయోగించి పరిహారం చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుందని మనందరికీ తెలిసిందే కదా! కాబట్టి బుధవారం తిథి రోజున సూర్యానుగ్రహం ఉంటే మన జీవితంలో కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యునికి రాగి చెంబులో చిటికెడు కుంకుమ వేసి నీళ్ళు సూర్యునికి సమర్పించినట్లయితే సూర్య నమస్కారం చేసుకొని ఓం ఆదిత్యాయ నమః అనుకుంటే వారికి అనారోగ్య సమస్యలు అనేవి తొందరగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇలా బుధవారము, ఆదివారము ఖచ్చితంగా ఆచరించాలి. అలాగే ఇంటి పరంగా ఎంత చేసినా కలిసి రావటం లేదు. ఇంట్లో వాస్తు దోషాలు, అనేక రకాల సమస్యలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వారు ఏం చెయ్యాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కుంకుమ నీటి పరిహారం చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇంటిలో ఉండే అనేక సమస్యల నుంచి కూడా మీరు బయటకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. మనం ఎన్నో పరిహారాలు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ కలిసి రాక చాలా బాధపడుతూ ఉంటాం కదా! ఏం చేయాలో అర్థం కాదు. ఒకరోజు బాగున్నామా, రెండో రోజు ఏదో ఒక కష్టం వస్తుంది. ఎందుకు ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అసలు ఏంటి ఇలా జరుగుతుందని మన సిట్యుయేషన్‌లో చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటి వారు ఏం చేయాలి అంటే బుధవారం రోజున ఈ కుంకుమ పరిహారం గనక ఆచరించినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి మంచి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఆచరించండి. అలాగే కాకుండా ఏంటంటే మనం చాలా వరకు కూడా బుధవారం రోజున మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అంటే కుంకుమతో ఓం నమని రాయాలండి. ఈ విధంగా రాయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తీసేయడానికి, ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగించడానికి లక్ష్మీదేవి సహకరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి. అలాగే కాకుండా బుధవారం రోజు దీపారాధన చేసిన తర్వాత కుంకుమ నీళ్లను మనం చక్కగా సింహద్వారానికి గానీ, మనకు ఉన్నటువంటి అన్ని గడపల దగ్గర కానీ చక్కగా చల్లుకోవాలండి. ఆ విధంగా చల్లుకున్నట్లయితే అద్భుత ఫలితం కలుగుతుంది. కుంకుమ కలిపిన నీటిని అప్పుడప్పుడు కొంచెం రోజుపాటున కలిపి చల్లుతూ ఉండడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే కాకుండా మన ఇంట్లో ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఎప్పుడు గొడవలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఉన్నవారు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకోవాలండి. ఆ హాఫ్ స్పూన్ కుంకుమ తీసుకొని ఒక మూల పెట్టుకోవాలండి ఆ నీళ్ళు. ఆ నీళ్ళు తగ్గాయంటే నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఆ నీరు అలానే ఉన్నట్లయితే ఏ సమస్య లేనట్టండి. మనం ఇలా గ్రహించగలుగుతామండి.
ప్రతి ఉదయం కూడా 6 తర్వాత పెట్టుకోవాలండి. మన ఇంట్లో గనక ఎక్కువ చెడు ఉందంటే నీళ్ళు కొంచెం తగ్గుతాయి. కొంచెం నీరు తగ్గినా ఆ నీళ్ళల్లో ఏదైనా మార్పు వస్తే ఖచ్చితంగా మన ఇంట్లో చెడు ఉందని గ్రహించుకోవాలి. అలాగా గ్రహించినట్లయితే మనం పరిహారం చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో చెడు పోవడానికి మాక్సిమం అవకాశం ఉంటుందండి. అలానే కాకుండా రాత్రి సమయాల్లో మన ఇంట్లో ఏ చెడైతే ప్రవేశించి ఇబ్బంది పడుతుందో కూడా దాని నుంచి మనం బయటకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా బుధవారం తిథి రోజున 6 గంటలు దాటిన తర్వాత పరిహారం చేయాలి. ఎలా చేయాలి అంటే మనం 6 గంటలు దాటిన తర్వాత 7 గంటలు, 8 గంటలు మన ఇష్టాన్ని బట్టి తెల్లవారు కూడా కుంకుమ నీళ్ళని ఒక మూలన పెట్టుకోవాలండి. ముఖ్యంగా మూలన పెట్టడం వల్ల మనకి మంచి శుభ ఫలితం వస్తుంది. దాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు. ఈ పరిహారాన్ని మనం తప్పకుండా ఆచరించినట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ఆ మార్పును మనం గమనిస్తామండి. మనం నీటిలో గ్లాస్‌లో తీసుకొని పెట్టుకున్నప్పుడు ఆ నీళ్ళు కనుక ఖచ్చితంగా కొంచెం తగ్గుతాయి. అలా తగ్గినప్పుడు అలా మన ఇంట్లో చెడు ఉందని చెప్పి ఆ చెడుకు తగ్గ పరిహారం మనం చేసుకోవాలండి. ఈ విధంగా కుంకుమ నీళ్ళ పరిహారం గనక చేసినట్లయితే ఆ కుంకుమ నీళ్ళనేవి మీ ఇంట్లో చెడుని, వాస్తు దోషాలను అన్నిటిని ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా వాటర్ అట్రాక్ట్ చేసేస్తుందండి. అప్పుడు మీ ఇల్లు మీకు అనుకూలించేలా ప్రశాంతంగా ఉండేలాగా చేయడానికి కుంకుమ నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మంచి రిజల్ట్ వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది. ఇది మంచి అద్భుత పరిహారం అండి. దీన్ని ఎవరైతే నమ్మకంతో బుధవారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత చేస్తారో వాడి సుడి తిరిగి అంతా మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ పరిహారం వల్ల చాలా వరకు కూడా అనుకూలత పెరుగుతుంది. ఇంటి వాతావరణం మారడానికి, ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి, మనకి సహకరించడానికి, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోవడానికి కూడా చాలా ఇదిగా పనిచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. మంచి శుభ ఫలితాలు పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ కుంకుమ నీళ్ళ పరిహారం మనకి ఏదైనా సరే మనం బాగుంటాము. కొన్ని సార్లు వెంటనే ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే గాజు గ్లాస్ అయితే ఈ పరిహారానికి మంచిదండి. మిగిలిన గ్లాస్ అయితే పరిహారం రాదండి. ముందు చెప్పిన పరిహారానికి కూడా గాజు గ్లాస్ వాడాలండి. గాజు గ్లాస్ వాటర్ యూజ్ చేసి కుంకుమ వేసి తల చుట్టూ తిప్పుకోవాలండి. దిష్టిలాగా తీసుకోవాలండి. హ్మ్. ఆ గ్లాస్ వాటర్‌ని మొత్తం మనం తిప్పుకొని తర్వాత పారే నీటిలో పోసేయాలండి. అప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటి ఇబ్బందుల నుండి మనం బయటకు రావడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చండి. ఈ పరిహారము కుంకుమే కదా అని చెప్పి అనుకుంటాం. కుంకుమతో ఎటువంటి పరిహారం చేసినా పాటించినా మంచి శుభ ఫలితం కలుగుతుంది. మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. అలా ఆచరించిన మంచి ఫలితం పొందవచ్చండి. కుంకుమతో పరిహారం మనకి బాగా కలిసొస్తుందనే చెప్పాలి. కుంకుమ సుమంగళ యోగాన్ని కలిగిస్తుంది. చెడుని తీసేస్తుంది. శుభాన్ని సూచిస్తుంది. కుంకుమతో పరిహారం చేస్తే తప్పనిసరిగా మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మన జీవితాన్ని మారుస్తుంది. మనకుండే దరిద్రాన్ని తొలగిస్తుందని చెప్పాలి. అలాగే కాకుండా మనం బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి సమర్పించిన కుంకాన్ని ధరించినట్లయితే మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పని మంచి విజయవంతంగా జరుగుతుందండి. మంచి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి. అంటే ఎప్పుడూ కూడా మనం దీపం పెట్టి ముందుగానే శుక్రవారం, గురువారం, సోమవారం తిథిలో దేవుళ్ళకి, దేవతలకు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. కుంకుమతో పసుపు కలిపి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా! మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి సమర్పించిన పసుపు కుంకుమలు ధరించి వెళితే మంచి జరగడానికి అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొంది మంచి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. జీవితం మారిపోతుందని చెప్పవచ్చు. ఇది మంచి ఫలితం, అద్భుత ఫలితం వస్తుందండి. కాబట్టి ఈరోజు బుధవారం రోజున ఈ పరిహారం ఆచరించండి. అలానే ఆచరించడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా చూసి ఆశ్చర్యపోతారనే చెప్పాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.